ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున వీక్షిస్తున్న వారందరికీ వందనాలు. మరి నా పేరు జోబ్ శామ్యుయల్. ఈ ఛానల్లో మరి మీరు నా పాటలు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఈ పాటలు వింటున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ వందనాలు. మరి ఈ వీడియో చేసేదానికి గల ముఖ్య ఉద్దేశము, మరి మా అమ్మగారు గత సంవత్సరం మరి జూన్ 21, 2025లో మరి దేవుడు తనను మహిమలోకి పిలుచుకున్నాడు. ఈ సందర్భంగా కొన్ని మాటలు ఆమె గురించి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి మా అమ్మ చనిపోయినప్పుడు హెబ్రోన్లో మరి సాక్ష్యాలు చెప్పే టైంలో మాకు కొంత సమయమే దొరికింది. అనేక విషయాలు చెప్పలేకపోయాము. కాబట్టి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు, తెలియని విషయాలు, అక్కడ చెప్పని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. మరి ఈ వీడియోలో మొదటిగా నేను కొన్ని విషయాలు మరి షేర్ చేస్తాను. ఆ తర్వాత మా డాడీ కొన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత మా అక్క చివరిలో చెప్తుంది. ఆ తర్వాత మరి మొదట మేము అందరం చెప్పాలనుకున్నాం, కానీ మరి అందరూ చెప్పలేకపోయారు. కాబట్టి మేము అందరం కలిసి కొన్ని పిక్చర్స్ని మరి కలెక్ట్ చేసి ఉంచాము. అవి చివరిలో మరి ప్లే చేస్తాము. కాబట్టి ఈ వీడియోలో ఇవన్నీ మీరు చూడగలరు. మొదటిగా మరి నేను నా సాక్ష్యాన్ని, మా అమ్మ తల్లి గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. మా అమ్మ పేరు జాలా ఆశీర్వాదమ్మ. ఆమె మరి 2 అక్టోబర్ 1947 మరి జన్మించారు. మేము చిన్నప్పుడు అనేవాళ్ళం మా అమ్మతో, మమ్మీ నువ్వు నీ పుట్టినరోజు ఈ ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజు గాంధీ జయంతి. మరి ఆ రోజు తాను జన్మించారు. మరి తాను మద్దిరేవుల అనే పల్లెటూరులో, కడప నుంచి ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పల్లెటూరులో జన్మించారు. భూషణం, రూతమ్మ అనే దంపతులకు తాను రెండవ మరి సంతానంగా జన్మించారు. మరి మొదటి సంతానము ఆమె పేరు సుశీలమ్మ. ఆ తర్వాత రెండవదిగా మా అమ్మగారు, మూడవదిగా సుజ్ఞానమ్మ అని. మరి మా అమ్మగారు చదువుకున్న రోజుల్లోనే ఆమె కొంత అనారోగ్యం వచ్చి మరి చనిపోయారు. నాలుగవదిగా సుదర్శనమ్మ అని. ఆమె కడపలో మరి గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి తను కడపలోనే ఉంటున్నారు. ఆ తర్వాత చివరిగా బ్రదర్ ఏలియాస్ అని మా మామగారు. ఆయన మరి కోర్టులో, కడప కోర్టులో మరి స్టెనోగ్రాఫర్గా పనిచేస్తూ విఆర్ఎస్ తీసుకొని రిటైర్ అయ్యారు. ప్రస్తుతానికి ఎల్డర్గా వెర్షబాలో ఉంటున్నారు, కడపలోనే. మరి ఇది వారి కుటుంబము. మరి మా తాతగారు మరి హెడ్ మాస్టర్గా అప్పట్లో స్కూల్లో పనిచేస్తూ వచ్చారు. వారు అప్పట్లో లూథరన్ అసెంబ్లీకి మరి వెళ్తూ వచ్చారు. అయితే మా తాతగారు టీచర్ కాబట్టి చాలా క్రమశిక్షణలో పెంచుతూ వచ్చారు. మరి అందరూ కూడా చదువుకున్నారు. ఆ రోజుల్లో అందరూ చదువుకోవడం అంటే కూడా గొప్ప విషయమే. మరి అందరినీ మా తాతగారు చదివించారు. అయితే అప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు మంచిగా ఉండింది. అయితే మా తాతగారు చనిపోయిన తర్వాత కొంత వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బందులు అయ్యాయి. అయినప్పటికీ దేవుడు కృప చూపించి వారు చదువుకోవడానికి సహాయం చేశారు. అయితే మా అమ్మ అనేది, మా నాన్నగారు ఉంటే నేను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యేదాన్ని, నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, కానీ డబ్బులు లేక నేను జాయిన్ అవ్వలేకపోయాను అన్నది. కానీ దేవుడు తనకు అద్భుత రీతిగా మరి చదువుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చాడు. మరి ఉద్యోగరీత్యా వాళ్ళందరూ, మా మామగారు, మా పిన్ని, మా అమ్మ ముగ్గురు కూడా కడపకు షిఫ్ట్ అయ్యారు. మా పెద్దమ్మ పెళ్లి చేసుకొని హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. అయితే మరి అక్కడ కడపలో ఉన్నప్పుడు బేర్షబ మందిరానికి మా మమ్మీ వాళ్ళు అందరూ వెళ్ళేవారు అక్కడ. మరి మా అమ్మ చిన్నప్పటి నుంచే భయభక్తుల్లో పెరిగింది కాబట్టి మరి అప్పుడు దైవజనులుగా ఉంటున్నవారు మరి అబ్రహాం జోసెఫ్ అంకులు, బీట్రిస్ ఆంటీ వీళ్ళు అది గమనించి మరి వారిని ఆత్మీయంగా ఎంతో వారికి సహాయపడుతూ వచ్చారు, వారికి నేర్పిస్తూ వచ్చారు, వారిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వారికి మా అమ్మ చెప్తూ వచ్చేది, మా ఆత్మీయ తండ్రులాగా ఉన్నారు, మాకు ఏమున్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళము, వారు మమ్మల్ని ఎంతో గైడ్ చేస్తూ వచ్చారని చెప్పేది. మరి అబ్రహాం జోసెఫ్ అంకుల్ కూడా మా మామను మరి మందిరంలో వాడుకునేవాడు. ఆయనకు కీబోర్డ్ ప్లే చేసే తలాంతు దేవుడు ఇచ్చాడనమాట. అయితే మందిరంలో వెర్షబాలో తాను కీబోర్డ్ ప్లే చేసేవాడు. మా అమ్మను కూడా ఎంతగానో పరిచర్యలో వాడుకుంటూ వచ్చాడు. సండే స్కూల్ పరిచర్య చేసేది మా అమ్మ, స్త్రీల పరిచర్య కూడా చేసేది. అయితే అప్పుడు మరి తాను అనేక పాటలు కూడా మరి తలాంతు కూడా దేవుడు ఇచ్చాడు. మరి పాటలు రాసింది తాను. మరి 7 పాటలు నాకు గుర్తున్నాయి. నేను 7 పాటలు ఆమె రాసినట్లు
మరి అందులో ఒక పాటకు స్పెషల్గా మరి గుర్తింపు దొరికింది. అదేంటంటే ఓ ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత గొప్పది అనే పాట. మరి అందరికీ తెలుసు, ఈ ఛానల్లో కూడా మీరు చాలామంది చూశారు, మా అమ్మ పాడడం చాలామంది కామెంట్ చేశారు. ఆ పాట మరి సంఘ వాగ్దానం మీద రాసినప్పుడు అది మరి అబ్రహాం జోసఫ్ అంకులు ప్రేరేపణతో రాయబడింది. అది రాసినప్పుడు అయితే షీలా గుప్తా ఆంటీ అని హెబ్రోన్లో సేవకురాలు ఆమె దాన్ని ఏం చేసిందంటే ఆ లిరిక్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మరి కొరియర్లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్లో ఉన్న ఆయనకు కొరియర్ చేసి పంపించిందంట. మా అమ్మకు తెలియదు ఈ విషయం. అయితే ఆయన ఆ లిరిక్స్ చూసి, పాట తెలియదు కానీ లిరిక్స్ చూసి ఇది పాట లిరిక్స్ అని చెప్పి తను తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పారంటే ఇది సౌత్ ఇండియాలో ఒక రిమోట్ ప్లేస్, ఒక టౌన్ నుంచి వచ్చిందంటే ఆయన ఆశ్చర్యపోయాడంట. ఇండియాలో సౌత్ ఇండియాలో ఒక రిమోట్ ప్లేస్లో కడప అనే ప్లేస్ నుంచి ఇజ్రాయెల్ గురించి తెలుసా వీళ్ళకి, ఇజ్రాయెల్ గురించి వీళ్ళు పాట రాశారా, ఇజ్రాయెల్ ఎంత ఇంట ప్రేమనా అని ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆయన ఆశ్చర్యపోయి ఒక లెటర్ రాసి ఆయన సంతకం చేసి పంపించాడంట. మేము మీ పాట చదివాను, నాకు చాలా సంతోషం కలిగించింది, మీరు ఇక్కడ ఇంత ప్రేమ మీరు ఇజ్రాయెల్ పట్ల చూపిస్తున్నారని చెప్పి మేమంతా సంతోషించామని తను ఒక లెటర్ రాసి పంపించాడంట. ఆ లెటర్ కూడా ఆంటీ షీలా గుప్తా ఆంటీ మా మమ్మీకి చూపించింది. కాబట్టి ఈ పాట ఎంతో మమ్మీకి ఒక స్పెషల్ పాటగా, ఒక గుర్తింపుగా కూడా దేవుడు తనకు ఇచ్చాడనమాట. ఆ తర్వాత రెండో పాట రండి రండి యెహోవా యొద్దకు అనే పాట. ఈ పాట కూడా మీరు ఈ ఛానల్లో చూశారు చాలామంది. ఆ తర్వాత తన ఎడల యథార్థ హృదయాలను అనే పాట మరి సంఘ వాగ్దానం మీద మా అమ్మగారు రాశారు. ఆ తర్వాత నాలుగో పాట మరి సండే స్కూల్ పాట ఓ పావురాయి బుల్లి పిట్ట అనే పాట కూడా రాసింది. అయితే ఐదవదిగా తెలుసుకో మానవా నీ జీవితం అనే పాట. ఆ తర్వాత ఆరవదిగా ఆరాధనలు అందుకో, ఇది తేరి ఆరాధన అనే ఒక హిందీ పాట, ఫేమస్ పాట. దీన్ని మా అమ్మ ట్యూన్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నారు, కానీ లిరిక్స్ తన సొంతగా తెలుగులో రాసి ఆ ట్యూను యూజ్ చేశారన్నమాట. ఆ తర్వాత చివరిగా నా ప్రభువా నా దేవా అనే పాట తను రాశారన్నమాట. కాబట్టి ఈ రీతిగా తాను పాటలు కూడా దేవుడు తనకు రాయడానికి ఎంతో కృప చూపించాడు. సండే స్కూల్ పరిచర్య, స్త్రీల పరిచర్య, ఆ తర్వాత పాటల పరిచర్యలు కూడా తాను వాడబడుతూ వచ్చింది. మరి మా అమ్మ మరి కడపలో ఉన్నప్పుడు మరి పెళ్ళి విషయం వచ్చినప్పుడు తాను మరి పరిచర్యలు అప్పుడు వాడబడుతూ నేను పెళ్లి చేసుకోకపోతే ఇంకా ఎక్కువ పరిచర్య చేయొచ్చు కదా అని ఆలోచన తనకు ఉండేదంట. కాబట్టి పెళ్లి చేసుకోకుండా నేను దేవుని పరిచర్య చేస్తా అంటే అబ్రహాం జోసఫ్ అంకులు అలా కాదమ్మా, దేవుని చిత్తం కనుక్కోవాలి, దేవుని చిత్తం ఒకవేళ పెళ్లి చేసుకోవాలని వస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలని అన్నారంట. మరి ఈ విషయంలో మా అమ్మ ప్రార్థన చేసినప్పుడు మా డాడీ మరి ఎం విజయరత్నము ఆయన ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కొని మరి చెప్పినప్పుడు ఆయన సంతోషించినప్పుడు మా అమ్మ ఒక రిక్వెస్ట్ పెట్టింది, అన్న మీరు ఎలా అయినా సరే మరి బక్సీ అంకుల్ గారిని చేతుల మీదుగా నా మ్యారేజ్ జరగాలని నా కోరిక ఉంది అని. అప్పట్లో మా అమ్మ బక్సీ అంకుల్ గారిని ఎంతగానో అభిమానించేది. ఆయన దేవుని ఆత్మ చేత నింపబడినవాడు, ఆయన దేవుని సేవకులకు పిలువబడినవాడు అని తాను ఎంతగానో ఆయన్ను ఆదర్శంగా తీసుకునేది, ఆయనను అభిమానించేదనమాట. సో ఆమె కోరిక ఉండేదనమాట, ఆయన చేతుల మీద నా పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది అని ఆశించింది. అయితే దేవుడు మరి ఆమె కోరికను నెరవేర్చి మరి అబ్రహాం జోసఫ్ అంకుల్ అడిగినప్పుడు ఆయన కూడా అన్నాడు, అదే పనిగా రావాలంటే కష్టం కదా అంటే మరి దేవుడు అద్భుత రీతిగా మా అమ్మ పెళ్ళి కోసమే మరి బక్సీ అంకుల్ గారు హైదరాబాద్ నుంచి కడపకు వచ్చి బేర్షబా ప్రేయర్ హౌస్లో తన చేతుల మీదుగా పెళ్ళి జరిగేటట్టు చేశాడు. కాబట్టి ఇది కూడా మా అమ్మకి ఎంతో స్పెషల్ మరి ఒక ఒక మెమరీ లాగా ఉండేది. తను మాకు అనేకసార్లు చెప్తూ వచ్చేది. ఆ రీతిగా తన పెళ్ళి వివాహం బేర్షబాలో జరిగింది. ఆ తర్వాత మరి మా డాడీ ఉద్యోగరీత్యా చాలా ప్లేసెస్కు ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళాడు. అయితే మా అమ్మ మేము అందరము మరి ఒక దగ్గర కడపలో ఉంటూ వచ్చేవాళ్ళం. అయితే మా విషయంలో కూడా మా అమ్మ చెప్తూ వచ్చేది, మీరందరూ ఏదో మేము పెళ్లి చేసుకొని కనలేదు నాన్న మిమ్మల్ని, మరి మీరందరూ కూడా దేవుని చిత్తానుసారంగా ఇచ్చాడు, మీరు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, మీ అందరి గురించి దేవుడు చెప్తూ వచ్చాడు, అది మగబిడ్డనా ఆడబిడ్డనా అని. మీకు పేర్లు కూడా పెట్టే విషయంలో నేను ప్రార్థించి దేవునికి మరి మీ పేర్లు పెట్టానని చెప్తూ వచ్చేది. అయితే ప్రత్యేకంగా మా పెద్దన్న అంటే పెద్దన్న విషయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన గురించి ప్రార్థించినప్పుడు దేవుడు సంసోను జీవితం ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు మగబిడ్డ పుడతాడు,
మరి ఈ బిడ్డకు సంసోను అని పేరు పెట్టాలని తాను అనుకునింది. అయితే సంసోను కూడా ఏ రీతిగా అయితే మరి నాజీరు చేయబడ్డాడో ఆ రీతిగా నేను ఈ బిడ్డను నాజీరు చేయను అని చెప్పి మరి తాను నిర్ణయించుకుంది. ఆ విధంగానే పెంచుతూ వచ్చింది. మరి అదేవిధంగా చెప్తూ వచ్చింది, మీరు అందరూ కూడా మరి దేవుని చిత్తపరంగానే జన్మించారని. నా విషయంలో మరి ఒక మాట ఏం చెప్పిందంటే, ముగ్గురు పుట్టిన తర్వాత నేను గర్భంలో ఉన్నానన్నప్పుడు ఆమె అన్నదంట, నేను ఇంకో బిడ్డ ఎందుకు వద్దు అని అనుకున్నదంట. అయితే తాను చెప్తూ వచ్చింది, నేను వేరే ఆమె ఎవరు చెప్తే మరి ఇంగువ తినిందంట. తను ఇంగువ అనేది ఏదో దొరుకుతుంది, అది తింటే మరి పిల్లలు పుట్టకుండా ఆగిపోతుంది అని చెప్తే ఎవరో అది తినిందంట. కానీ తర్వాత పశ్చాత్తపడి దేవుని క్షమాపణ అడిగిందంట. తను చెప్తూ వచ్చింది, నువ్వు కూడా యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్ నాన్న, నేను వద్దనుకున్నాను నిన్ను, అయినా కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మరి యోబు గ్రంథంలో నేను చదువుకుంటుంటే ఆ పోర్షన్ ద్వారా మాట్లాడు కాబట్టి నీకు జోబ్ అని పేరు పెట్టాను అన్నది. మరి అదేవిధంగా సమయలు మరి హన్న ప్రార్థించినప్పుడు దేవుడు హన్న ప్రార్థన విని సమయల్ని ఇచ్చాడు కాబట్టి నీకు జోబ్ శామ్యుయల్ అని పేరు పెట్టాను అని చెప్తూ వచ్చింది తను. కాబట్టి ఈ రీతిగా మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని దేవుని భయభక్తులు పెంచుతూ వచ్చి. అయితే 4 విషయాలు మా అమ్మకు మాకు నేర్పించినవి చెప్తాను. అదేంటంటే మొట్టమొదటిగా తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించింది మాకు. ఆ తర్వాత రెండవది దేవుని మందిరాన్ని హత్తుకొని జీవించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మూడవదిగా దేవుని సేవకులను గౌరవించాలి. నాలుగవదిగా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఈ 4 విషయాలు మాకు ఎప్పుడు తను చెప్తూ వచ్చింది. ఆ 4 విషయాలు మేము కలిగి ఉండాలని ప్రార్థిస్తూ మమ్మల్ని ఆ 4 విషయాల్లో పెంచుతూ వచ్చింది. మరి దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో మరి తను ఎంతో పర్టికులర్గా ఉండేది. ఒక ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో మరి ఎంత భయభక్తులతో తను పెంచేదంటే, మేము చిన్నప్పటి నుంచి కూడా మరి ఫ్యామిలీ ప్రేయర్ మాకు ఉండేది. పొద్దున సాయంత్రము ఫ్యామిలీ ప్రేయర్తోనే మేము ఆరంభించేవాళ్ళం. అయితే మాకు అలవాటు ఎట్లంటే, మేము కింద కూర్చొని సర్కిల్గా కూర్చునేవాళ్ళం. అయితే పొద్దున ఓల్డ్ టెస్టిమెంట్ ఒక చాప్టరు, సాయంత్రం న్యూ టెస్టిమెంట్ ఒక చాప్టర్ చదివేవాళ్ళము. అయితే మా అందరితో ఒక్కొక్క వర్స్ చదివించేది మా అమ్మ, మీరందరూ చదవాలనేది. ఒకసారి తెలుగు బైబిల్ చదివేది, సాయంత్రం తెలుగు బైబిల్, మార్నింగ్ ఇంగ్లీష్ బైబిల్లో చదివేవాళ్ళం, ఓల్డ్ టెస్టిమెంట్. అట్లా మాకు ఇంగ్లీష్లో కూడా బైబిల్ చదివేది నేర్పించేది. అప్పట్లో ఇంగ్లీషు మరి బాగా వచ్చేదంటే చాలా అరుదు, అందరికీ వచ్చేది కాదు. అని మాకు ఈ బైబిల్ చదివించడం ద్వారా మా అమ్మ మాకు ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడడం, చదవడం మాకు వచ్చింది. కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చేదన్నమాట బైబిల్ చదవడం. అదేవిధంగా బైబిల్ చదివిన తర్వాత రోజు ఒకరు ప్రార్థన చేయాలి. ఆ రోజు నేను అనేవాడిని, నేను చిన్నపిల్ల నాకు రాదు మమ్మీ అంటే, ఏం పర్లేదు నాన్న, ప్రభువా తండ్రి వందనాలు స్తోత్రము ఆమేన్ అని చెప్పు చాలు, 2 మాటలు చెప్పు అయినా కూడా చాలు అనేది. ఆ తర్వాత వాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ రీతిగా చిన్నప్పటి నుంచి మాకు భయభక్తుల్లో పెంచుతూ వచ్చేది. ఆ తర్వాత రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో కూడా ఎంతో శ్రద్ధ చూపేది. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరాన్ని ప్రేమించేది విషయంలో ఎలా ఉండేదంటే, టయానికి వెళ్ళాలి మీరు మందిరానికి. అక్కడ ఏదో స్టార్ట్ అయినప్పుడు వెళ్ళడం కాదు, లేదా ప్రేయర్ చేసినప్పుడు కాదు, ముందే వెళ్ళండి నాన్న, ముందే వెళ్ళి దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే దేవుని మందిరంలో సేవ చేయడం కూడా దేవుని ప్రేమించడమే, దేవుని మందిరంలో పనులు చేయడం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించడమే అనేది. కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసేది, ఏ పనైనా చెయ్యండి, మరి ఊడ్చా పని ఉందంటే చెయ్యండి, చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టే పని ఉందంటే అది కూడా చేయండి అని. మేము ఆ పనులు కూడా చేసాం. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు నేను మా పెద్దన్న శాంసన్ జాన్ ఆయన అర్ధగంట ముందే వెళ్ళాం. 10 గంటలకు మందిరం అంటే 9:30కే వెళ్ళి ఊడ్చేవాళ్ళం. మందిరం ఊడ్చి చేపలు వేసి, మళ్ళీ పుల్పిట్ మీద కూడా కార్పెట్ వేసి, టేబుల్ వేసి, దాని మీద బట్ట వేసి, మైకులు పెట్టి, యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి, అన్ని సెటప్ చేసి, నేనైతే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చి పెట్టి ఆ పక్కనే నా ప్లేస్ పెట్టుకునేవాడిని, తబలా పక్కన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. దేవుడు ఆ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మా మేనమామ కూడా మరి మందిరంలో ప్లే చేసేవాడు. అయితే ఆయన నా ఇంట్రెస్ట్ చూసి మా అందరికీ కూడా కీబోర్డ్ నేర్పించాడు. ఆ విధంగా మేము పక్కనే కూర్చొని పాటలు పాడేటప్పుడు చూసేవాడిని వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారని. ఆ ఇంట్రెస్ట్, ఆ తలాంతు దేవుడు నాకు చిన్నప్పటి నుంచే ఇస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుని మందిరాన్ని ప్రేమించడంలో మా అమ్మ ఆ విధంగా నేర్పిస్తూ వచ్చేది మాకు. ఆ తర్వాత దేవుని సేవకులను ప్రేమించే విషయంలో మరి తాను మరి ఎంతగానో మాకు చెప్తూ వచ్చేది. వారు దేవుని చేత అభిషేకించబడిన వారు, వారు దేవుడు నియమించబడిన వారు,
వారి ద్వారా మనం ఎంతో ఆత్మీయ క్షేమం పొందుతాం కాబట్టి మనం వాళ్ళు గౌరవించాలనేది. అనేక మంది వచ్చేవాళ్ళు మా ఇంటికి. అప్పుడు మా మమ్మీ ఎంతో మంచిగా పరామర్శించేది. వాళ్ళు కూడా చెప్పేవారు, అమ్మ నువ్వు ఎంత బాగా ప్రేమిస్తావు దేవుని సేవకుల్ని, ఇది చాలా మంచి విషయం అనేవారు. ఈ రీతిగా మరి దేవుని సేవకుల్ని గౌరవించే విషయం కూడా తాను మాకు నేర్పించింది. ఆ తర్వాత 4వది దేవుని చిత్తానుసారంగా జీవించాలి అనేది. ఒక ఉదాహరణ చెప్తాను. మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. అయితే మా అమ్మ భయపడేది. అంటే టీవీ చూసి చెడిపోతారేమో, చెడ్డ పాటలు సినిమా పాటలు చూసి చెడిపోతారేమో అనుకునేది. మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా చెడు సహవాసం కూడా చెప్పేది. మేము చెడు ఫ్రెండ్స్ ఉండకూడదు, బూతులు ఇట్లాంటివి మాట్లాడకూడదు, ఇట్లాంటివి ఫ్రెండ్స్ను పెట్టుకోకూడదు అనేది, ఎవరి ఇండ్లకు మేము వెళ్ళకూడదు అనేది. ఒకవేళ అంత అవసరమైతే చదువుకోవాలంటే మీరు వాళ్ళని మన ఇంటికే తీసుకురండి, మన ఇంట్లో కూర్చొని చదువుకోండి అనేది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకండి, వాళ్ళతో ఎక్కువసేపు ఉండకండి, మాట్లాడకండి, వాళ్ళతో తిరగకండి అనేది. ఏదన్నా చదువుకోవాలంటే అప్పుడు మా ఇంటికే వచ్చి పిలిపించుకొని ఇక్కడే కూర్చొని చదువుకోండి అనేది. అయితే ఒక విషయం ఏంటంటే మరి టీవీ లేదు మా ఇంట్లో. అయితే మేము మరి మా అమ్మ ఉద్యోగం రీత్యా కడపలోనే కాకుండా ప్రొద్దుటూరులో కూడా ఉన్నాం, ఆ తర్వాత తిరుపతిలో కూడా ఉన్నాం. అయితే తిరుపతిలో ఉన్నప్పుడు ఒకసారి మరి మా ఇంటి వెనకల మరి వాళ్ళకి టీవీ ఉంటుంది. అయితే అప్పట్లో పరమానంద శిష్యులు అనే సీరియల్ వచ్చేది, తెలుగు సీరియల్. ఇది 80sలో పుట్టిన వాళ్ళకు తెలిసి ఉంటుంది. మరి అది సాయంత్రం 7 నుంచి 7:30కు వచ్చేది. అయితే అందులో కొంచెం మరి నేర్చుకోదగ్గ విషయాలంటే కొన్ని ఉండేటివి. ఒక గుణపాఠం ఉండేది, అంత హాస్యాస్పదంగా చూపించేవారు. అది మాకు ఇష్టం ఉండేది చూడడం. అయితే ఆ ఇంటికి వెళ్ళి ఒకరోజు చూస్తుంటే మా అమ్మ వచ్చింది ఆఫీస్ నుంచి. అయితే పిలిచిందంట. మేము ఎవరు పలకలేదు. 2-3 సార్లు పిలిస్తే పలకపోతే వెనక్కి వచ్చి అడిగింది, మా పిల్లలు ఉన్నారా అంటే ఆయన అన్నాడంట, ఉన్నారు, టీవీ చూస్తున్నారు కూర్చొని లోపలంటే. మా అమ్మ పిలవండి ఇంటికి రమ్మనండి అంటే ఆయన పిలిచాడు. ఇంటికి వెళ్తే మేము అప్పటికే భయపడ్డాం, మా అమ్మ వచ్చింది ఏమంటుందని. అయితే వెళ్ళంగానే కర్ర పట్టుకొని రెడీగా ఉంది. వెళ్ళంగానే అందరికీ దెబ్బలు పడ్డాయి. ఆ రోజు బాగా కొట్టింది మమ్మల్ని. కొట్టి మేము చిన్నపిల్లం కాబట్టి ఏడిస్తే తర్వాత తాను కూడా మేము ఏడ్చేది చూసి తాను ఏడ్చి మరి మీరు ఎందుకు చేశారు ఇట్లా, నేను కొట్టాల్సి వచ్చింది కదా, మీరు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా టీవీ చూడకూడదన్నా ఎందుకు వెళ్ళారంటే, మరి ఆ సీరియల్ మంచిదే మమ్మీ, దాంట్లో ఏం చెడ్డది ఉండదు, అందుకే చూసాము అన్నప్పుడు మేము అన్నాం, మరి మన ఇంట్లో టీవీ ఉంటే వెళ్ళాం కదా మమ్మీ అంటే, తాను మరి సరే ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే తీసుకుందాం, కానీ ఒక కండిషను, మీరు సీరియల్ ఇవన్నీ కాదు, ఓన్లీ స్పోర్ట్స్ అండ్ న్యూస్ చూడాలి, ఇది రెండిటికే నేను అలౌ చేస్తాను, ఇది మీరు మరి నాకు ప్రామిస్ చేయాలి, మీరు ప్రామిస్ చేసి ఈ రెండే చూస్తామంటే నేను అప్పుడు ప్రార్థన చేసి దేవుని చిత్తం అయితే తీసుకుంటాను అన్నది. ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లు అందరి చేత ప్రార్థన చేయించి మరి ఆ ప్రామిస్ చేయించిన తర్వాత తను ప్రార్థన చేసి దేవుడు మరి తీసుకోమంటేనే తీసుకుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయంలో, ఈవెన్ టీవీ తీసుకునే విషయంలో కూడా తాను దేవుని చిత్తం కనుక్కొని చేసుకుంది. తను కూడా మాకు చెప్తూ వచ్చేది, దేవుని చిత్తం కనుక్కొని చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్తూ వచ్చేది. కాబట్టి ఈ విధంగా తను ఈ 4 విషయాల్లో మమ్మల్ని పెంచుతూ వచ్చింది. ఆ విధంగా తను పేరుకు తగ్గట్టే మరి ఆశీర్వాదం అన్నట్టుగానే తన ద్వారా దేవుడు ఎంతో ఆశీర్వాదాలు మా కుటుంబానికి ఇస్తూ వచ్చాడు. తను మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు కడపలో మరి అక్కడ అందరూ బ్రాహ్మిన్సే ఎక్కువ, మరి అదేవిధంగా మగవాళ్ళే పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో మరి ఆడవాళ్ళు జాబ్స్ చేయడం చాలా తక్కువ. అయితే కొంతమంది వ్యతిరేకత మరి మమ్మీ పట్ల ఉండేది. ఎందుకంటే తాను అక్కడ కూడా ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చేది. లంచాలు మీకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే లంచాలు ఉంటాయి. కానీ మమ్మీ లంచం తీసుకునేది కాదు, ఏ తప్పుడు పని చేసేది కాదు. అందును బట్టి కొంతమందికి మరి అయిష్టం ఉండేది, తమ ద్వారా వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదని. అలా వాళ్ళు కొంచెం అయిష్టం చూపించేవాళ్ళు. అయితే కానీ దేవుడు అక్కడ కూడా కొంతమంది ప్రేమించేవారిని కూడా పెట్టాడు. అంటే ఆమె అప్రైట్నెస్, మరి ఆమె చాలా నిష్ఠగా మరి దేవుని భయం కలిగి జీవిస్తుంది, ఈమె ఏదో ప్రత్యేకంగా ఉంది అని కొంతమంది గమనించి ఆమెను అభిమానించేవారు కూడా ఉండేవారు. అయితే ఒక ఆయన అట్లా ఆయన బ్రాహ్మణ ఆయన్ని దేవుడు వాడుకొని ఆయన వచ్చి మమ్మీకి చెప్పాడు, అమ్మ ఇట్లా ఒక స్కీము వచ్చింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఈ స్కీమ్లో అప్లై చేసుకున్న వారికి కొంతమందికి సెలెక్ట్ అయిన వారికి మరి ల్యాండ్ ఇస్తారు,
కాబట్టి ఇది మంచి అవకాశం అమ్మ, నువ్వు కూడా అప్లికేషన్ వెయ్యి అని అన్నాడంట. అయితే మా అమ్మ అన్నది, సార్ ఇంతమంది ఉన్నారు, ఎంతమందికి అని ఇస్తారు, అందరికి ఇవ్వరు కదా అంటే, నువ్వైతే వెయ్యమ్మా, మన ఆఫీస్లో అందరు వేశారు, నువ్వు కూడా వెయ్యి అంటే, మా అమ్మ అన్నదంట ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం వేస్తా అంటే, లేదమ్మా నువ్వు వేయాలని పట్టుబట్టాడు. అయితే మా అమ్మ సరే ప్రార్థన చేస్తే దేవుడు వేయమన్నాడంట. వేస్తే మరి అద్భుత రీతిగా దేవుడు మరి మమ్మీకి కూడా మరి ఆ ల్యాండ్ వచ్చేటట్లు చేశాడు. సో ఈ రీతిగా కడపలో మరి ప్రకాష్ నగర్ కాలనీలో మరి మెయిన్ రోడ్ మీదనే దేవుడు స్థలం ఇచ్చాడు. అయితే అప్పుడు మమ్మీ డాడీ మరి కలిసి అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరి దేవుడు అద్భుత రీతిగా మాకు కడపలో సొంత ఇల్లు కూడా ఇచ్చాడు. మరి అక్కడ మేము పరిచయం చేసాము. మరి బేర్షబా నుంచి మరి అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత మేము బేతేల్ మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాము, అది దగ్గరగా ఉంటుందని. అక్కడ కూడా దేవుడు మమ్మల్ని అందరినీ వాడుకుంటూ వచ్చాడు. మా అమ్మ ఆశ ఒకటే, నేను ఏ రీతిగా అయితే దేవుని పరిచయలో వాడబడుతూ వచ్చానో నా బిడ్డలు కూడా దేవుని పరిచయలో ఏదో పరిచయలో వాడబడుతూ రావాలి అని అనుకునేది. మా అమ్మ ఆశ మేరకు దేవుడు నెరవేరుస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా దేవుని పరిచయలో వాడుకుంటూ వచ్చాడు. మా పెద్దన్న మరి దేవుని పరిచయలో వాడబడుతూ వచ్చాడు. అప్పుడప్పుడు వాక్యం చెప్తాడు, మరి ట్రాన్స్లేషన్స్ చేస్తారు. ఆ తర్వాత యూత్ మినిస్ట్రీ కూడా తీసుకుంటాడు. అప్పుడప్పుడు వాయిద్యం హార్మోనియం వాయిస్తాడు. ఆ తర్వాత మా అక్క కూడా సండే స్కూల్ టీచర్గా పరిచయం చేస్తూ వచ్చింది, స్త్రీల పరిచయం కూడా చేస్తూ వచ్చింది. ఈరోజు కూడా వాడబడుతున్నారు. ఆ తర్వాత మా చిన్నన్న కూడా మరి ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉంటాడు, కీబోర్డ్ కూడా ప్లే చేస్తాడు. నేను కూడా తబలా ప్లే చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పరిచయలో వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తను మరి చివరి సంవత్సరాల్లో మరి ఊరికే ట్రాన్స్ఫర్లు అవుతున్నాయని చెప్పి తాను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్తే ఒక దగ్గర స్థిరంగా ఉండొచ్చు, పిల్లల చదువులు కూడా మరి వాళ్ళకి హైదరాబాద్కి అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రార్థించినప్పుడు దేవుడు మరి అద్భుత రీతిగా మమ్మల్ని హైదరాబాద్కు నడిపించాడు. అప్పుడు మా డాడీకి కూడా దేవుడు ఎంతగానో సహాయపడి ఆయనకు కూడా ట్రాన్స్ఫర్ హైదరాబాద్కు రావడం అంతే కష్టము, అయినా కూడా దేవుడు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. మేము కుటుంబంగా మరి హైదరాబాద్కి వచ్చాము. నేను 9th క్లాస్ మరి కంప్లీట్ అయిన తర్వాత 10th క్లాస్కు జాయిన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. అప్పటి నుంచి మేము హైదరాబాద్లో ఉంటూ వచ్చాం. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దేవుడు మమ్మల్ని ఎక్కడికి నడిపించినా మేము దేవుని పరిచయలో వాడబడుతూ వచ్చాము. మరి అక్కడ మాసబ్ ట్యాంక్లో శ్యామ్ నగర్లో మేము ఉంటూ వచ్చాము, మౌంట్ హెర్మోన్ ప్రేయర్ హౌస్లో. అక్కడ బ్రదర్ ముత్తునాయకం గారు మమ్మల్ని ఎంతగానో మరి ఆదరించారు. మా అమ్మ గురించి తను తెలుసుకొని చాలా సంతోషించాడు. ఆమె సాక్ష్యం విని ఆయన పిలిచాడు అన్నమాట, మా ఇంట్లోనే ఉండండి, మీరు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదని. వాళ్ళ ఇంటి పైన రైట్ సైడ్ పోర్షన్లో మేము ఉంటూ వచ్చాం. అక్కడ మరి శ్యామ్ నగర్లో కూడా ఎంతో మేమందరం కూడా మా డాడీ కూడా ఎల్డర్గా ఉంటూ వచ్చాడు, అక్కడ పరిచయలో వాడబడుతూ వచ్చాడు. ఈ రీతిగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పరిచయలో వాడుతూ వచ్చాము. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో అక్కడ కూడా మమ్మీకి క్వార్టర్స్ దొరికింది అద్భుత రీతిగా మరి అక్కడ ఉంటూ వచ్చాం. ఆ తర్వాత అక్కడ నుంచి దేవుడు మళ్ళీ మాకు సొంత ఇల్లు ఒకటి తీసుకోవడానికి ఇచ్చాడు అనమాట. ఇక్కడ వెంకటాపురంలో మరి అల్వాల్లో అక్కడ ఇల్లు కొనుక్కోగలిగాము. అప్పుడు మరి అక్కడే మా పెదనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు, ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్ మరి దేవరాజులు గారు. ఆ తర్వాత మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క సుశీలమ్మ గారు అక్కడ ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్లో కాపర్లుగా ఉన్నారు. అక్కడ మేము వెళ్తూ వచ్చాము. అక్కడ కూడా మేము పరిచర్లో వాడబడుతూ వచ్చాము. మరి అక్కడ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఆ తర్వాత అక్కడ నుంచి మమ్మీ అంటూ వచ్చింది, దేవుడు హెబ్రోన్కు దగ్గరగా ఉండాలని మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాం ఏ రీతిగా అయితే హెబ్రోన్కు దగ్గరగా వచ్చాడో అతిగా మనం కూడా హెబ్రోన్ దగ్గర ఉండాలని మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మరి మేము మళ్ళీ ఇక్కడికి హెబ్రోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటూ వచ్చాము. అయితే దేవుడు మా మమ్మీ ఒక హృదయవాంఛను మరి నెరవేర్చి ఇక్కడ కూడా ఒక హెబ్రోన్ దగ్గరలో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. కాబట్టి అద్భుత రీతిగా మరి మా మమ్మీని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మా మమ్మీ ద్వారా మాకు కూడా ఆశీర్వాదాలు వస్తూ వచ్చాయి. మేమందరం చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలిగాము. అదేవిధంగా మా అమ్మ అనుకున్నట్టుగానే ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా దేవుని పరిచయలో వాడబడుతూ వచ్చాం. ఆ తర్వాత 2024లో మరి మా అమ్మ మా అన్న దగ్గర కూడా కొన్ని రోజులు ఉంటూ వచ్చింది. మరి అక్కడ మదనపల్లిలో ఉన్నప్పుడు తనకు 2024లో డిసెంబర్లో మరి తనకు డెంగ్యూ చేసిందనమాట. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు అది చాలా దెబ్బతీసింది మా అమ్మకు. అది డిటెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్లో ఉన్న మామూలు ఫీవర్ అనుకుంది, కానీ అది సివియారిటీకి వచ్చిన తర్వాత అది మేము తెలుసుకుని చెక్ చేసుకుంటే అప్పుడు డెంగ్యూ ఫీవర్ అని తేలింది. అది అప్పటికే తన బాడీని ఎంతో డ్యామేజ్ చేసింది. తను ఎంతో వీక్నెస్ గురయ్యి బ్లడ్ ప్లేట్లెట్స్ WBC ఎంతో తగ్గిపోయాయి.
అయితే కానీ దేవుడు కొంచెం స్వస్థత ఇచ్చాడు. కానీ మళ్ళీ మెరుగైన స్వస్థత కోసమని మరి సెయింట్ జాన్స్ కూడా తీసుకెళ్ళాము బెంగళూరులో. అక్కడ 1 మంత్ ఉన్నింది. అక్కడ మరి చాలా సివియర్గా తను అనారోగ్యానికి గురై ఆల్మోస్ట్ ఇంకా డెత్ బెడ్ దాకా వెళ్ళింది. కానీ అద్భుత రీతిగా మేమందరం ప్రార్థన చేశాము. మా కోసం అనేక మంది ప్రార్థన చేశారు అక్కడ. మరి మదనపల్లిలో లోకల్ అసెంబ్లీ వాళ్ళు, ఆ తర్వాత కడపలో మా బంధువులు, ఇక్కడ హైదరాబాద్లో మరి చాలా దగ్గరలో మరి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు విని దేవుడు మరి కొంత ఆమెకు స్వస్థతనిచ్చాడు. అయితే మళ్ళీ 2025లో మళ్ళీ అదే సమస్య వచ్చింది. బ్లడ్ తగ్గిపోవడం, WBC తగ్గిపోవడం రావడంతో ఆమె మరి చూపించుకోవడానికి నాకు ఫోన్ చేసింది మేలో, నేను హైదరాబాద్కి వస్తానని అన్నప్పుడు సరే అని అప్పుడు వచ్చినప్పుడు మరి తనకు వాగ్దానం ఆ సంవత్సరము రెవల్యూషన్ 3:9 నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియనట్లు చేసేదను అనే వాక్యము మరి తనకు వాగ్దానంగా వచ్చింది. అప్పుడు మరి తను హాస్పిటల్ అడ్మిట్ అయింది. మరి కానీ దేవుడు మరి తను తీసుకున్నాడు. మరి కానీ ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మా అమ్మ మరి చెప్తూ వచ్చేది ఎప్పుడు మరి అనారోగ్యం అవ్వకముందే ఎప్పటి నుంచో చెప్తూ వచ్చేది, నేను మరి సిద్ధపడే ఉన్నాను నాయన, దేవుడు నన్ను ఎప్పుడు తీసుకున్నా కూడా నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తూ వచ్చేది. అప్పుడు మేము తిడుతూ వచ్చాము, ఎందుకు అలా అనుకుంటామంటే, లేదు నాన్న, మీరు కూడా ఇది తెలుసుకోవాలి, రేపొద్దున మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీరు ఇది గ్రహించాలి, దేవుడు మనల్ని ఎప్పుడన్నా తీసుకోవచ్చు, మరణం ఎప్పుడన్నా రావచ్చు, కానీ మనం సిద్ధపడి ఉండాలి. ఏ రోజు దేవుడు పిలుచుకున్నా కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి, మీరు సిద్ధపడి ఉండాలని చెప్తూ వచ్చేది. ఇది నేను మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఏంటంటే 10 సంవత్సరాల ముందే మా అమ్మ ఒక మాట అనింది. తను చెప్తూ వచ్చింది ఫ్యామిలీ ప్రేయర్లో ఒకరోజు, నేను వాక్యం చదువుకుంటున్నాను, అయితే నాకు వాక్యంలో ఒక సంగతి దేవుడు నాకు చూపించాడు అన్నది. అదేంటంటే మన పితరులు అబ్రహాం, ఇస్సాకు వారు బతుకున్నప్పుడే మరి వాళ్ళ వాళ్ళ సమాధి స్థలాన్ని సిద్ధపరచి ల్యాండ్ కొనుక్కొని ఆ స్థలం కొనుక్కొని పెట్టుకున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం గురి చేసింది. అంటే యూదులు వాళ్ళ సమాధులను ముందుగానే సిద్ధపరచుకొని పెట్టుకుంటారు అన్న విషయం నేను గ్రహించాను. దేవుడు నాకు దృష్టికి తీసుకొచ్చాడు. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను కూడా నా స్థలాన్ని ముందే తీసి పెట్టుకోవాలన్నప్పుడు మేము కొంచెం కోపడ్డాం. ఎందుకు అట్లా, ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి అది అంటే, లేదు నాన్న, నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు నాతో మాట్లాడిన తర్వాతనే మీకు చెప్తున్నాను. ఇంకా మాట అన్నప్పుడు మేము గమ్మగైపోయాం. అయితే అప్పుడు మా మమ్మీ ఇక్కడ జిమ్మి అన్న అని మరి వాళ్ళ కడప వాస్తవులు వాళ్ళ నాన్న కడపలో బేర్షవాలో ఎల్డర్గా ఉంటూ వచ్చారు. ఆయన మాకు ఫ్యామిలీకి కొంచెం క్లోజు. ఆయనకు చెప్పిందనమాట, నాకు ఒక స్థలం చూడండి ఆయన, బరియల్ గ్రౌండ్ కావాలి, బరియల్ స్థలం కావాలంటే ఎక్కడ తీసుకోవాలనుకున్నారు ఆంటీ అంటే, నారాయణగూడ సిమెట్రీలోనే కావాలన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యో ఆంటీ అక్కడ చాలా కష్టము, స్థలమే లేదు, అంతా నిండిపోయిందంటే మా అమ్మ అన్నది, లేదు నాయన, నా కోరిక భక్సింహకులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడ నేను కూడా పాతి పెట్టబడాలన్నది నా కోరిక అన్నప్పుడు ఆయన సరే ఆంటీ ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళారు. అయితే 2-3 సంవత్సరాల వరకు ఆయన ఏం పలకలేదు. సడన్గా వచ్చి ఆంటీ మీరు కోరుకున్నట్టుగానే దేవుడు చిన్న స్థలం దొరికింది ఆంటీ అంటే, దేవుని సంతోషం ఆయన, మరి వెంటనే నేను అది తీసుకొని రిజిస్టర్ చేసుకుంటాను. తన పేరు మీద అది రిజిస్టర్ చేసి పెట్టుకుంది. 10 సంవత్సరాల ముందే రిజిస్టర్ చేసుకుంది. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మా పెద్దమ్మ గారు అంటే సుశీలమ్మ గారు చనిపోక 2 సంవత్సరాల ముందు మేము ఇట్లనే ఫ్యామిలీగా కలిసినప్పుడు ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మా పెద్దమ్మ అన్నదంట, ఆశీర్వాదమ్మ, నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది, ఆ కళలో నేను ఆకాశం వైపు వెళ్ళిపోతున్నాను పైకి. అయితే పైకి పోతా కింద చూస్తే నువ్వు నా కింద వస్తున్నావు, మరి ఎందుకు ఈ కళ విచిత్రంగా వచ్చిందని నేను అనుకున్నాను. అంటే మా అమ్మ కూడా నవ్వుతూ, ఏమో అక్క, మనం ఇద్దరం కూడా ఒకేసారి పోతామేమో అని వాళ్ళు నవ్వుకున్నారు, సరదాగా చెప్పుకున్నారు. అయితే ఆమె కళ వచ్చినట్లుగానే మా అమ్మ పెద్దమ్మ చనిపోయిన 2 సంవత్సరాలకే మా అమ్మ కూడా చనిపోయింది. ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ముందుగానే మా మమ్మీకి చూపిస్తూ వచ్చాడు, తను ప్రిపేర్ చేస్తూ వచ్చాడు అని. మరి తను చనిపోకముందు కూడా తను చెప్తూ వచ్చేది, హెబ్రోన్ దగ్గరే ఉండాలి, హెబ్రోన్ దగ్గరే నేను చనిపోవాలని. అది కూడా నెరవేరింది. తాను కావాలంటే మరి మళ్ళీ బెంగళూరు సెయింట్ జాన్స్కి వెళ్ళిండొచ్చు, కానీ తను హైదరాబాద్కే రప్పించాడు దేవుడు. రప్పించి చివరి రోజుల్లో మరి హెబ్రోన్కి దగ్గరగా కేర్ గురునానక్లో తను అడ్మిట్ అయింది, అక్కడ చనిపోయింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకున్న, దేవుడు తన సమయంలో
మరి మమ్మీని ప్రిపేర్ చేస్తూ ఆయన సమయంలో తీసుకున్నాడని. మరి మా అమ్మగారు మరి జూన్ 21వ తారీఖు శనివారం మరి 2025 మరి కేర్ గురునానక్లో మరి 3 గంటల ప్రాంతంలో దేవుడు తనను తీసుకున్నాడు. ఆయన చిత్తానుమైన సమయంలోనే తీసుకున్నాడని మేము తర్వాత గ్రహించాము. అప్పట్లో మరి కొంత బాధ కలిగినప్పటికీ మరి దేవుడు మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తూ వచ్చాడు. మరి తన కోసము ఈ సమయంలో ప్రేయర్ చేసిన వారందరిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి మదనపల్లిలో, మరి కడపలో మా బంధువులు, మరి అక్కడ అసెంబ్లీలో ఉన్నవారి సేవకులు, మరి ఇక్కడ హైదరాబాద్లో ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్లో, అదేవిధంగా హెబ్రోన్లో, మరి ఇంకా బెంగళూరులో, అదేవిధంగా మరి అక్కడ మా అన్న ఇంకో ప్లేస్లో ఉన్నారు మ్యాంగ్లూరులో, అక్కడ కూడా ఒక సంఘం వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. మరి ప్రార్థన చేసిన వారందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం కోసం మీరు ప్రార్థిస్తూ రండి. మేము కూడా మా అమ్మ కోరినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పరిచయలో వాడబడుతూ దేవుని చిత్తానుసారంగా మరి జీవించడానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో, నేను ఆశీర్వాదం మా భర్త విజయరత్నం. నేను ఆమెను గురించి కొన్ని మాటలు ఈ సమయంలో మరి తెలియజేయాలని దేవుడు నాకు తన ఆత్మ ద్వారా బోధించినాడు. కనుక కొన్ని మాటలు ఆమెను గురించి నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. మనము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె జ్ఞానవంతురాలు. ఆమె ఏం చేసిందంట, తన ఇల్లు కట్టిందంట. కట్టును అని ఉంది. కాబట్టి నా జీవితంలో నా భార్య ఆశీర్వాదమ్మ ప్రవేశించిన తర్వాత ఆమె, నాకైతే జ్ఞానం లేదు, బుద్ధిహీనుణ్ణి, నాకు మూర్ఖుణ్ణి. అందువల్ల నేను ఏ విషయంలో కూడా ఆలోచించే శక్తి కూడా లేనివాడిని. అటువంటి నాకు ఆమెను దేవుడు సహాయంగా అనుగ్రహించి ఆమె ద్వారా నాకు నా ఇంటిని దేవుడు కట్టినాడు. నా ఇంటిని అసలు నేను ఒకడినే, నా తండ్రికి మగపిల్లోడిని, 2 ఆడపిల్లలు, అక్క చెల్లెలు ఉండేది. కానీ ఆమె నాకు తోడే వచ్చిన తర్వాత నేను ఒంటరిగా ఉండకుండా నాకు దేవుడు 10,000 మంది అగినట్లుగా 4 పిల్లలను, 3 కుమారులను, 1 కుమార్తెని ఇచ్చాడు. ఆ 3 కుమారులు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఆమె ఎంచి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేది. నువ్వు నాకు తోడుగా ఉండాలి ప్రభువా, నా బిడ్డలను పెంచేదానికి నాకు జ్ఞానమే ప్రభువా అని చెప్పని దేవుని అడుగుతూ ఉండేది. ఆ విధంగా బిడ్డలు కూడా ఆమె వారి కొరకు పంపించి, ఒక కుమార్తె, ఆమె పేరు దెబోరా, ఇప్పుడు సండే స్కూల్ టీచర్గా హెబ్రోన్లో పనిచేస్తుంది, సేవ చేస్తుంది. సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని సేవ చేస్తుంది. ఆమె డెల్ కంపెనీలో పనిచేస్తూ ఉండి ఆర్థరైటిస్తో శ్రమ పడినప్పుడు అది వదిలేసి సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడి ఆమె హెబ్రోన్లో సండే స్కూల్ పిల్లల మధ్య సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని సేవ చేస్తుంది. ఆమె భర్త కూడా జీవన్ ప్రమోద్ కుమార్, ఆయన ఎవాంజలిస్ట్. ఆయన సంఘం ద్వారా ఆయా స్థలములకు వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. ఆ విధంగా నా పెద్ద కుమారుడు ఆయన ప్రత్యేకింపబడి శాంసన్ అని పేరిచ్చి గర్భంలో ఉండగా వాని విషయమై మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనోహతో మాట్లాడినట్లుగా ఆమెతో మాట్లాడి వాడిని ఇచ్చి, వాడిని చిన్నతనం నుండి డయాబెటీస్తో శ్రమ పడుతున్న ఆ బిడ్డ కొరకు ఆమె నిత్యము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఇంతవరకు ఆ బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది. పోయిన జూను 21వ తారీఖున ఆమె ఈ లోకాన్ని వదిలి దేవుని దగ్గర నిత్యత్వంలో ఉండడానికి వెళ్ళిపోయింది. మేమైతే పిల్లలు నేను విడుబడిన వాడుగా ఉంటున్నాం. అయినా దేవుడు మమ్మల్ని అద్భుతమైన రీతిగా ఆదరిస్తూ పోషిస్తూ వస్తున్నాడు. మరి కాబట్టి దేవుడు జ్ఞానవంతురాలుగా ఆమెను నాకు ఇచ్చి నా ఇంటిని కట్టి నా కుటుంబాన్ని
అభిరుచి పొందించాడు. ఇప్పుడు నేను దేవుని ప్రజల మధ్య జీవించడానికి కారణం ఆమె. లేకపోతే నేను మరి ఎక్కడుండేవాడినో నాకే తెలియదు. ఎందుకంటే ఒంటరి వాడిని, ఎవరు లేరు. అయిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు. అయినా దేవుడు నన్ను చేరదీశాడు. తన దాసురాలు నా భార్య నాకు ఇచ్చి నన్ను పరిశుద్ధుల సహవాసంలో స్థిరపరిచి ఆయన్ని సేవించే కృపను అనుగ్రహించినాడు. మరి రెండవది ఆమె మరి భయభక్తులు కలిగిన స్త్రీ అని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 36వ వచనం నుండి చూస్తే అక్కడ 36వ వచనంలో యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను అని 36వ వచనంలో రాయబడింది. ఆమె దేవునికి నిజమైన శిష్యురాలని నేను చెప్పగలను. తబిత ఏ విధంగా శిష్యురాలుగా దేవుని పరిశుద్ధాత్మ వలన వాక్యములో రాయించబడిందో ఆ విధంగా నా భార్య కూడా దేవునికి నిజమైన శిష్యురాలని చెప్పడానికి నేను వెనుకాడడం లేదు. ఎందుకంటే ఆమె నిజమైన భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె దేవుణ్ణి ప్రేమించిన దానికంటే ఇంకా దేన్ని ఎక్కువగా ప్రేమించేది కాదు. నన్ను కూడా ప్రేమించేది కాదు. బిడ్డలు కూడా ప్రేమించినా కానీ కొంతవరకే ప్రేమించేది. అయినా దేవునికి మొదటి స్థానం ఇచ్చేది జీవితంలో. దేవుని పరిచయంలో అన్నిటిలో మొదట ఉండేది. అటువంటి ఆమె అనేకమైన సత్కార్యాలు ఈ తబిత ఏ విధంగా చేసిందో ఆ విధంగా ఆమె కూడా చేసింది నేనే చెప్పగలను. ఎందుకంటే నేను ఎరుగుదును మరి ఆమె ధర్మకార్యాలు ఆమెను మరి విశ్వాసుల మధ్య కొనియాడినట్లుగా చేస్తూ వచ్చాయి. నా బిడ్డలు కూడా ఆమెను అనుసరించడానికి మరి వారు సంతోషిస్తూ వచ్చారు. ఇప్పుడు నా బిడ్డ దెబోరమ్మ తన తల్లిని నడుచుకుంటూ దేవుని సేవిస్తూ ఉంది. నా బిడ్డ పెద్ద బిడ్డ మరి శాంసన్ కూడా రాజంపేటలో బ్యాంకులో పనిచేస్తాడు. వాడు కూడా దేవుని సేవిస్తున్నాడు. ఎక్కడ ఆయన దేవుడు ఉంచినా అక్కడ స్థానిక సంఘాలలో సేవకులతో కలిసి పరిచర్య చేస్తాడు. ఇప్పుడు రాజంపేటలో పరిచర్య చేస్తున్నాడు. ఆ విధంగా మరి ఎదిజ్జా కూడా రెండో వాడు బెంగళూరులో న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్లో ఆయన పరిచర్య చేస్తాడు. ఆ తర్వాత చిన్నవాడు కూడా వాడికి శ్రేష్టమైన తలాంతులు, మ్యూజిక్ తలాంతు దేవుడు ఇచ్చినాడు. దాని ద్వారా వాడు దేవుణ్ణి గణపరుస్తున్నాడు. యూట్యూబ్లో కూడా వాడు సబ్స్క్రైబర్గా ఉన్నాడు. మరి అదే సమయంలో మరి వేరే బాప్టిస్ట్ చర్చి మరి నారాయణగూడలో వెళ్ళి ప్రతి ప్రభు దినమున సాయంకాలమున మ్యూజిక్ పరిచయం కూడా చేస్తాడు. ఆ విధంగా దేవుడు నా బిడ్డలను వారి తల్లి మార్గంలో నడచడానికి ఆమెను చూసి ప్రేరేపించబడ్డారు. నేను కూడా నా దేవుని సేవించాలని ఆమె ఎంతో ఆశపడుతూ వచ్చింది. కానీ నేను అనేకసార్లు మరి బిడ్డల కోసము నా తండ్రి ఈ లోకంలో వారి కొరకు ఆస్తులు సంపాదించాలని ప్రయాసపడ్డాను. కానీ నేను సంపాదించింది ఏది కూడా నేను నా బిడ్డలకు మిగల్చలేకపోయినాను. ఆ విధంగా ఆమె జ్ఞానవంతురాలై మరి శిష్యురాలుగా ఉండి దేవునికి ఆమె బిడ్డలను తన మార్గంలో నడిపించడానికి వారికి మాదిరికరమైన తల్లిగా ఉండడానికి ఆమెను దేవుడు ఆశీర్వదించినాడు. అదేవిధంగా మరి ఇక్కడ ఆమెను చేసిన ధర్మకార్యాలు బట్టి మరి విధవరాండ్రంతా వచ్చి ఏడ్చో పేతురుకు ఆమె కుట్టిన అంగీలను వస్త్రాలను చూపించి
నిలిచి ఆయనకు ఎదురుగా నిలబడినట్టుగా మనం 39వ వచనంలో చూడగలము. ఆదిగా అపొస్తలుల కార్యములు 9:34లో 39లో. కనుక మరి ఆమె ధర్మ కార్యాలు చేయడంలో ఎంత మాత్రము వెనుకాడలేదు. నా భార్య కూడా అనేకమైన ధర్మకార్యాలు నాకు తెలియకుండానే చేస్తూ వచ్చింది. ఆమె చేసిన ధర్మకార్యాల్లో కొన్నింటిని మాత్రమే నేను చెప్పగలను. దయచేసి మరి ఈ సమయంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఇంకో స్త్రీని మనం చూస్తాము. ఆమె గుణవంతురాలైన భార్య. ఆమె నాకు భార్యగా వచ్చిన తర్వాత ఆమె సుగుణాన్ని బట్టి ఆమె 31వ అధ్యాయంలో 10వ వచనం నుండి ఆ గుణవంతురాలైన స్త్రీ ఏమేమి కార్యాలు మరి భక్తి కార్యాలు చేస్తూ వచ్చిందో, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చిందో, ఆ విధంగా నా భార్య కూడా చేసిందని చెప్పడానికి నేను ఎంత మాత్రము సిగ్గుపడ్డం లేదు. ఆ తర్వాత 20వ వచనంలో దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అని ఉంది. నిజంగా తబిత ఏ విధంగా ధర్మకార్యాలు చేసి తనతో ఉన్న విధవరాలను సంతోషపడుతూ వచ్చిందో, ఆ విధంగా నా భార్య కూడా మరియమ్మ అనే ఒక విధవరాలిని ఎంతగా పోషిస్తూ వచ్చిందంటే, ప్రతి నెల ఆమెకు డబ్బులు తీసి దశంభాగంలోనో లేదా ఆమెకు ప్రేరేపించిన కొద్దీ ఆమెకు ఇస్తూ వచ్చేది. ఆ విధంగా ఆమెను పోషిస్తూ వచ్చింది. ఆమెను సోమర్తనంగా చేస్తున్నావు, సోమర్దానిగా చేస్తున్నావు అని చెప్పి నేను అభ్యర్థన చెప్పినా కానీ ఆమె పట్టించుకోకుండా ఆమె ధర్మకార్యాలు అలాగే కొనసాగిస్తూ వచ్చింది. ఆమె ఇప్పుడు కూడా ఉంది. ఆమెను మరి నా భార్యను గురించి ఆమె మంచి సాక్ష్యము ఇవ్వగలదు. కానీ నేను మాత్రము ఆమెను పోగొట్టుకున్నాను. మా పోయిన సంవత్సరం 25 జూన్ 21 తారీఖున ఆమె నేను మరి కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడానికి చేయించినాను. కానీ మరి దేవుడు ఎందుకో ఆమె దినాలు కంప్లీట్ చేశాడు, పిలుచుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది. మరి ఇంకా మనం చూస్తే 29వ వచనంలో చాలా కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిట ఆమెను పొగడను అని మనం 29వ వచనంలో చూస్తున్నాం. నిజముగా నా భార్య కూడా అనేకమైన పవిత్ర ధర్మము అనుసరించి నడిచిన సందర్భాలు నేను చెప్పగలను. నేను ఒకవేళ ఆమె ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేది, నేను ఆర్టీసీలో పనిచేసేవాడిని. కానీ నేను ఆమె జీతము ఎంత అని కూడా నేను ఎప్పుడూ విచారించినవాడిని కాదు. ఎందుకంటే ఆమె మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా ఏది చేయదని నేను నమ్ముతాను. అందువల్ల నేను ఆమెను ఏ విషయంలో కూడా అడ్డగించలే. ఆమె పతివ్రత ధర్మము నిజముగా ఎంత గొప్పది అంటే నేను చెప్పలేను, వివరించినా కానీ ఎవరు నమ్మరు. అటువంటి శ్రేష్టమైన గుణవంతురాలు నా భార్య. అటువంటి శ్రేష్టమైన పవిత్రతా ధర్మము కలిగిన స్త్రీ అని నేను చెప్పగలను, సాక్ష్యం ఇవ్వగలను. కాబట్టి ఆమె ఈ దినాల్లో నన్ను పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అన్నీ తానే అయ్యి కుటుంబంలో నేను అసలు ఏమీ కూడా విచారించకుండా చేసి ఆమె అన్నీ ఇంట్లో పిల్లలకు నాకు అన్నీ సమకూరుస్తూ వచ్చింది. నా ఇంటిని ఆశీర్వదించింది. మరి ఈ దినమున నేను ఆమెను పోగొట్టుకున్నాను.
ఆమెతో పాటు నా ఆశీర్వాదము, నా దీవెన, నా ఐశ్వర్యము అంతా పోగొట్టుకున్నాను. ఆయన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను చేయి విడవడు. నా బిడ్డలను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. చేయి విడవక మమ్మల్ని కుటుంబంగా నడిపిస్తున్నాడు. మా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇట్స్ అ ప్రివిలేజ్ దేవుని సన్నిధిలో అమ్మ గురించి జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ గురించి కొన్ని సంగతులు పంచుకోవడము అది నా ప్రివిలేజ్ అని నేను భావిస్తున్నాను. అటువంటి తల్లికి పుట్టినానని కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు అటువంటి ఆత్మీయమైన అమ్మని దయచేసినందుకు దేవునికి కూడా వందనాలు. ఇంతవరకు నాన్న, తమ్ముడు కొంచెం సాక్ష్యం మీతో పంచుకున్నారు. నాకు తోచినవి అమ్మ దగ్గర నేను విన్నవి, అమ్మ దగ్గర నేను చూసినవి నేను మీతో షేర్ చేసుకోవాలని, నన్ను ఇన్స్పైర్ చేసినవి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అమ్మ పుట్టినది పేదరికంలో పుట్టలేదు. యాక్చువల్గా మా తాత హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆయనకి మంచి పలుకుబడి ఊర్లో ఉండేది, మంచి ఫ్యామిలీ, మంచిగా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. తాత హెడ్ మాస్టర్గా ఉన్నాడు కాబట్టి మిషనరీస్ కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు అని చెప్పేది మమ్మీ. కాబట్టి దే వర్ వెల్ ఆఫ్ తాత బ్రతుకున్నంత వరకు. కానీ తాత చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి దారుణంగా అయిపోయింది. అమ్మ అప్పుడు 11 years అప్పుడు తాత చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి కష్టాలు మొదలైనాయి. తను చెప్తుంది, వాళ్ళు మిషన్లో ఉన్నా కూడా తాత వాళ్ళని ఎంతో దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు అని చెప్పేది. వాళ్ళు చిన్నప్పుడే ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండేవాళ్ళు అని చెప్పేది. కాబట్టి దేవుని యందు భయభక్తులు చిన్ననాటి నుండే వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా దేవుని మీద ఆధారపడడం వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకున్నారని మా అమ్మ చెప్పేది. తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళకి చదువుల గురించి కష్టమైంది. కానీ దేవుని దయ వల్ల ప్రతి విషయంలో వాళ్ళు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రార్థన ద్వారానే వాళ్ళు ఏదైనా జయిస్తూ వచ్చారు. కాబట్టి అమ్మ చదువులు మిషనరీ స్కూల్లో జరిగింది. అది కూడా దేవుని దయ వల్లనే. తనకు ఒక మేనమామ ఉండేవాడు, తను కూడా సహాయం చేసేవారు. కానీ దేవుడు ఆ సహాయాన్ని కూడా లేకుండా చేశారు వాళ్ళకి. కంప్లీట్గా దేవుని మీదనే వారు ఆధారపడేటట్లుగా మేనమామ ఎంతో సహాయం చేశారు. కానీ ఆయన కూడా త్వరలోనే చనిపోయారనమాట. వాళ్ళకి ఇప్పుడు ఇంకే ఆధారం లేకుండా అయిపోయింది. కానీ దేవుడు వాళ్ళతో కూడా ఉన్నాడని, వాళ్ళకి దేవుని మీద ఎలాగ ఆధారపడాలో నేర్పించాడని అమ్మ చెప్తూ వచ్చేది. స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మకు PUC కూడా దేవుని సహాయం వల్లనే తను చదవగలిగింది. ఆ తర్వాత డిగ్రీ కూడా CD బెంజమిన్ గారని దేవుడు ఏర్పాటు చేసిన ఒక పాత్రను దేవుడు వాడుకొని అమ్మకు డిగ్రీలో కూడా సహాయం చేశాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతి విషయంలో అమ్మ దేవుని మీదనే ఆధారపడేది. వాళ్ళు కుటుంబంగా దేవుని మీదనే ఆధారపడేవాళ్ళు. తర్వాత తను డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ విషయంలో ఎంతో దిగులు చెందిందంట. అప్పుడు దేవుడు తనకు ఏదో ఒక విధానంలో ఒక మార్గం దేవుడు చూపించాడని చెప్పింది. ఎంప్లాయ్మెంట్లో తను ఎప్పుడో తన అప్లికేషన్ పెట్టిందంట. ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు తనకు ఒక మార్గం చూపించిన తర్వాత తన ఇంటర్వ్యూలో ఎలా పాస్ కావాలనో కూడా దేవుడే నాకు సహాయం చేశాడన్నది. తను ఏ మనిషి మీద నేను ఆధారపడలేదు, ఎవరి సహాయం తీసుకోలేదు, ఎవరికి ఏమంటారు సహాయం అంటారు కదా, మాట చెప్పడం అలాంటివి కూడా ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. దేవుడే నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడని చెప్పేది. ఇంటర్వ్యూలో ఎలా పాస్ కావాలో అర్థం కాలేదని చెప్పేది. అప్పుడు తనకు ఒక జ్ఞానం దేవుడిచ్చాడంట, ఆలోచన దేవుడిచ్చాడంట. ఆ ఇంటర్వ్యూ రూమ్లో నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు బయటకు వచ్చేవరకు ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగారు అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రశ్నలు అడిగి చెప్పించుకొని ఆ ప్రశ్నలకు జవాబులు రాసుకొని అలా ప్రిపేర్ అయింది ఇంటర్వ్యూకి. ఆన్ ద స్పాట్ ప్రిపరేషన్ దేవుడు తనకి ఇచ్చాడు. తర్వాత ఆ ఇంటర్వ్యూ పాస్ అయ్యి తనకు జాబ్ ఎలా వచ్చిందో కూడా దేవుడు తనకి ఎలాగ అద్భుతంగా దేవుడు తనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ ఎలా ఇచ్చినాడో కూడా చెప్పేది. ఆ తర్వాత జాబ్లో కూడా తను ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సో మెనీ మెన్, తన ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇట్ వాస్ ఫిల్డ్ విత్ మెన్. విమెన్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అయినా కూడా తన క్యారెక్టర్ ఎంతో జాగ్రత్తగా కాపాడుకునింది. తన చుట్టూ ఉన్న మెన్ ఎంతో గౌరవంగా తనని చూసుకునేవాళ్ళు. అనేక సార్లు తను చెప్తూ వచ్చేదనమాట, వాళ్ళు తనకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు, తను ఎంత బాగా చూసుకునేవాళ్ళు అని. కానీ అదే ప్రొఫెషనల్ లైఫ్లో తను ఎదిగే కొద్దీ కొంతమంది జెలసీ పడి
తను లంచాలు తీసుకునేది కాదు కాబట్టి వాళ్ళ దాకా అది రావట్లేదు, డబ్బులు రావట్లేదు అని చెప్పి కొంతమంది తన మీద అసూయపడి తను హిందూ అని తను చెప్పుకుందని తన రికార్డ్స్లో హిందూ అని రాయించి తన మీద చాలా అలిగేషన్స్ పెట్టి ఆమెని ఎంక్వైరీ ఆమె మీద పెట్టించి తనకి చాలా ట్రబుల్ క్రియేట్ చేసినప్పుడు తను కూడా దేవుని మీదనే ఆధారపడింది. తనను డిమోట్ చేశారు, 2 పొజిషన్స్ కిందికి పంపించారు. ఇవన్నిట్లో తను నిర్దోషి అని తనకు తెలుసు. దేవుని మీద ఆధారపడింది అక్కడ కూడా. దేవా, ఇది ఈ విజయం నువ్వే ఇవ్వాలి నాకని దేవుని మీద ఆధారపడినప్పుడు తనకు ఒక మంచి తన పక్షాన వాదించడానికి ఒక మంచి లాయర్ లాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. అక్కడ కూడా దేవుడు గొప్ప ఘన విజయం తనకిచ్చాడు. లాస్ట్కి చివరికి కమిషనర్స్ వాళ్ళందరూ వచ్చి ఆమె దగ్గరకు వచ్చి చేతులు జోడించి, అమ్మ మా ద్వారా ఇది తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని చేతులు జోడించి క్షమాపణ అడిగే వరకు దేవుడు అద్భుతమైన విజయం దేవుడు అమ్మ విషయంలో కూడా దయచేశాడు. ఇలా ప్రతి విషయంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఆమె ప్రతిదీ ప్రార్థన ద్వారానే విజయం పొందుతూ వచ్చింది. తన జీవితంలో ఏ పోరాటం వచ్చినా కూడా తను ప్రార్థనలో దేవుని దగ్గర పోరాడేది, దేవుని దగ్గరే తను పొందేది. అది నేర్చుకున్నా నేను కూడా ఆమె దగ్గర నుంచి చూసి. తర్వాత తన పర్సనల్ లైఫ్లో కూడా తను మాకు పర్సనల్ లైఫ్ అంటే తన వ్యక్తిగత ఫ్యామిలీ లైఫ్లో కూడా మమ్మల్ని ఎంతో దేవుని యందు భక్తుల్లో పెంచింది. తర్వాత నాకు ఎక్కువగా చాలా నాకు నచ్చే విషయం ఏంటంటే అమ్మలో తను పెళ్లి చేసుకోగానే తన నెత్తి నిండా బాధ్యతలే ఉన్నాయి. తను అందరిలాగా పెళ్లి చేసుకుని సంతోషించలేదు. తన జీవితంలో ఎన్నో బాధ్యతలు తన నెత్తి మీద ఉన్నాయి. అన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించింది. తన చిన్న జీతంతో నాన్నతో సహాయంతో నాన్న కూడా చాలా తనకి సహకరించారని చెప్పాలి. తన కుటుంబంలో అమ్మని, చెల్లిని, తమ్ముడిని చూసుకుంటూ వచ్చింది. వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నారు తన వివాహమైన టైంలో. వాళ్ళకి ఎవరు లేరని తన దగ్గరే పెట్టుకుంది, తన దగ్గరే ఉంచుకుని వాళ్ళని చూసుకుంది. తర్వాత అమ్మమ్మను, నాన్నమ్మను ఇద్దరిని ఒకటే ఇంట్లో పెట్టుకుంది. అట్లా నాకు తెలిసి ఏ ఇంట్లో కనపడకపోవచ్చు. నాకు తెలిసి అమ్మను, అత్తను ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ, ఇంతమందిని మేనేజ్ చేసుకుంటూ, తన జాబ్ని మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఎంతో అద్భుతంగా తన ఫ్యామిలీ లైఫ్ని కొనసాగించింది. అలా నేను ఎవరింట్లో చూడలేదు. తను అంత చక్కగా మేనేజ్ చేసింది. అటు ఇటు 2 ఫ్యామిలీస్ని మేనేజ్ చేసింది. మా నాన్న సైడ్ వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడే చదువుకుని వెళ్ళేవాళ్ళు అమ్మ దగ్గరనే. కాబట్టి ఇంతమందిని తను పోషిస్తూ వచ్చింది, సాకుతూ వచ్చింది, చూసుకుంటూ వచ్చింది. అది నాకు చాలా అమ్మ విషయంలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. తర్వాత మమ్మల్ని కూడా భయభక్తుల్లో పెంచింది, దేవుని వాక్యంలో, జ్ఞానంలో పెంచింది, దేవుని మందిరానికి సమీపంగా ఉంచింది. తర్వాత మేము వాక్యాలు నేర్చుకోమని మాకు ప్రోత్సాహం ఇచ్చేది. తర్వాత మేము దేవుని మీద ఎలా ఆధారపడాలనో నేర్పించింది. మాకు ప్రార్థన ఎలాగ చేసుకోవాలనో, దేవుని మీద ప్రధానికి ఎలాగ ఆధారపడాలనో మాకు నేర్పించింది అమ్మ. తర్వాత ఇంకా ఆమెకి ఆమె స్పిరిచువల్ లైఫ్ గురించి మనం ఆలోచిస్తే తను తమ్ముడు చెప్పినట్లుగా చక్కగా పాటలు రాసేది. పాటలే కాదు, తన ఆత్మీయంగా చిన్న యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడే తన ఆత్మీయ స్థితిని చూసి బేర్షబా మందిరంలో అబ్రహాం జోసెఫ్ గారేమి, బీట్రిస్ ఆంటీ ఏమి, అక్కడ ఉన్న పెద్ద ఆంటీ వాళ్ళేమి, హ్యానా ఆంటీ అని చెప్పేది. తర్వాత తను ఇంకా వేరే ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు పెద్దవాళ్ళ పేర్లు చెప్పేది. వాళ్ళందరూ తనను ఎంతో ఆదరించేవాళ్ళని చెప్పేది. వాళ్ళకి అమ్మలోని ఆత్మీయత చూసి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు స్త్రీల మీటింగ్లకు పంపించేవాళ్ళు. యవ్వనస్తురాలుగా ఉన్నాము. ఇంకా షీ వాజ్ ఇన్ హర్ 20s వెన్ షీ స్టార్టెడ్ టేకింగ్ సిస్టర్స్ మీటింగ్స్ ఆల్సో. అప్పట్లోనే తనను ఎంకరేజ్ చేశారు, సిస్టర్స్ మీటింగ్ తీసుకునేది. తర్వాత మేము ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చిన తర్వాత శ్యామ్నగర్ మందిరంలో ఉన్నప్పుడు ముత్తునాయకం గారు తన పరిస్థితిని, ఆత్మీయ స్థితిని చూసి, తనకున్న టాలెంట్ని చూసి సండే స్కూల్ విషయంలో ఎంతోమంది పాతవాళ్ళు, ఆ సంఘంలో పాతవాళ్ళు ఉన్నప్పటికీ అమ్మను సండే స్కూల్ హెడ్గా నియమించారు. అట్లా దేవుడు ఆమెని వాడుకుంటూ అనేక రీతులుగా వాడుకుంటూ వచ్చాడు. చిన్నపిల్లల పాటలు రాసింది, పెద్దవాళ్ళ పాటలు రాసింది, సంఘ వాగ్దానాల పాటలు రాసేది. తర్వాత ఇంకా ఎంతో టాలెంటెడ్ పర్సన్ తను. తర్వాత అంత మాత్రమే కాకుండా ఇంకా తన ఫ్యామిలీ విషయంలోకి వస్తే, మా విషయంలో
తనకున్న డబ్బుల విషయంలో ఏమి తను ఒక ఆశీర్వాదకరంగానే ఉండేది మా ఇంటికి. తను ఒక ఆశీర్వాదం. వాళ్ళ నాన్న చిన్నప్పుడు తను ఎంతో ప్రేమించేవాడని చెప్పేది. తనకు ఆశీర్వాదమ్మ అని పేరు పెట్టినప్పుడు తను ఎంతో విసుక్కున్నదంట. ఎందుకంటే స్కూల్లో పిల్లలు నీ పేరేంటిది, ఆ ఆడపిల్ల పేరు కాదు, నీది మగపిల్లని పేరు అని చెప్పేవాళ్ళంట. అప్పుడు మమ్మీ బాధపడి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నాకెందుకు మగపిల్లని పేరు పెట్టావు అని అడిగిందంట. అడిగినప్పుడు మా తాత అన్నాడు, అమ్మా నువ్వు మా ఇంటికి ఆశీర్వాదం, నువ్వు పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో ఎంతో ఆశీర్వాదాన్ని మేము చూస్తూ వచ్చినాము, అందుకనే నీ పేరు మేము ఆశీర్వాదమ్మ అని పేరు పెట్టాము. నువ్వు గర్వంగా ఇతరులకు చెప్పుపోయి, నేను మా ఇంటికి ఆశీర్వాదం అని ఇతరులకు గర్వంగా చెప్పు, నువ్వు సంతోషంగా చెప్పు, నేను మా ఇంటికి ఆశీర్వాదం అని చెప్పేవాడంట. సో వాళ్ళ నాన్న అంటే కూడా చాలా తనకిష్టం, ప్రేమించేవాడని. వాళ్ళ నాన్నను ఎప్పుడూ మిస్ చేసేది, తను జీవితంలో ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి ఆలోచించేది. అట్లా తను నిజంగా మా కుటుంబానికి ఒక ఆశీర్వాదమే. తను మా కుటుంబానికే కాదు, చాలామందికి ఆశీర్వాదంగా ఉండేది. చెప్పాలంటే చాలామందిని కౌన్సిల్ చేసేది, మా మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసేది. నాకు తెలిసి 2-3 కుటుంబాలని ఆమె కట్టింది, ఆల్మోస్ట్ పడిపోయిన కుటుంబాలని ఆమె కట్టింది. ఒక ఫ్యామిలీ అయితే ఆల్ వర్ ప్రొఫెషనల్స్, ఏదో తక్కువ కుటుంబాల్లో ఉన్న వాళ్ళని కాదు, తను మంచిగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, పడిపోయిన ఫ్యామిలీస్ని తిరిగి నిర్మించింది. వాళ్ళు ఇప్పటికీ కృతజ్ఞులుగా ఉంటారు. ఒక ఆయన డాక్టరు, ఒక నర్స్ ఫ్యామిలీ, ఒక డాక్టర్ ఫ్యామిలీ, అలా ఇది 2-3 కుటుంబాలని ఆమె కట్టింది. అంత మాత్రమే కాకుండా మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చేది, యవనస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చేది. తర్వాత ఇంకా చెప్పాలంటే దయ్యాలను కూడా వెళ్ళగొట్టడానికి ఆమె దగ్గరికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని తెలిసి మాకు తెలిసి మా ఇంట్లోనే ఒక ఆమె మా బంధువుల అమ్మాయికి కళ్ళు కనిపించకుండా పోయినాయి. ఆమెకి దెయ్యం బట్టి కళ్ళు కనిపించకుండా పోయేసరికి ఇంటికి తీసుకొచ్చారు ఆమెని. ఆమె మమ్మీ ప్రార్థన చేసి చేతులు ఉంచగానే ఆమె కళ్ళు తెరుచుకున్నాయి, ఆమెకి దయ్యం పోయింది. వాళ్ళు ఎంతో సంతోషించారనమాట. అట్లా సో ఇలాంటివి ఆమె కళ్ళు ఇట్లా ఆమె తల మీద చేయి పెట్టంగానే తనకు ఆ సెన్సేషన్ వచ్చిందంటే ఎవరో 2 చేతులతో తన కళ్ళని ఇట్లా ముట్టినట్టు. నేనే ముట్టాను కదమ్మా అంటే, లేదా అంటే మీరు ముట్టారు, కానీ మీరు ముట్టిన తర్వాత 2 చేతులు వచ్చి నా కళ్ళని తాకినాయి అని చెప్పి ఆమె సాక్ష్యం ఇవ్వగలిగింది. సో తనలో దేవుని ఆత్మ ఉంది అనేది దానికి నిదర్శనం చాలా సంగతులు తన జీవితంలో జరుగుతూ వచ్చాయి. ఆమె మాకు చెబుతూ వచ్చేది. ఇట్లా ఆమె మా ఇంటికే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగానే ఉండేది. మమ్మల్ని కూడా మాకేం తక్కువ లేకుండా చూసుకుంది. తనకున్న లిమిటెడ్ శాలరీలో ఎంతో బాగా మమ్మల్ని పోషించింది, మాకేది తక్కువ లేకుండా చేసింది. డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి అనేక ప్రాంతాల్లో డాడీ వెళ్ళేవారు. కాకపోతే డాడీ అన్ని ప్రాంతాల్లో తను ఒక్కడే ఉండేవాడు. కానీ అమ్మ మాతో పాటు 4 పిల్లల్ని వేసుకొని ఒక దగ్గర ఉండేది. ఆమె జాబ్కి వెళ్ళేది, మమ్మల్ని 4 చూసుకునేది, వంట చేసుకునేది, అన్నీ తనే చేసుకుని మమ్మల్ని 4 చూసుకునేది. ఒక్కటే అన్ని భారాలు భరించేదమ్మ. మా స్కూల్ అడ్మిషన్స్ ఏమి, మా యూనిఫామ్స్ ఏమి, మాకు అవసరమైన తీసేయడం ఏమి, అన్నీ అమ్మనే చూసుకునేది. ఎందుకంటే నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్లో ఉండేవాడు, ఈ మొక్కతే చూసుకోవాల్సి వచ్చేది. అన్నీ ఎంతో సమర్థవంతంగా మమ్మల్ని చూసుకునేది, అన్నీ చేయగలిగిన స్త్రీ. కాబట్టి ఆమెని మాకు దేవుడు ఆమెను ఒక బ్లెస్సింగ్గానే మా ఫ్యామిలీకి ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఎంతో జ్ఞానంగా తను మాకు కావలసిన ఆస్తిని కూడా ఆమె సమకూర్చిపెట్టింది. తనకున్న చిన్న జీతంతో ఒక్కసారి కూడా ఆమె చేయి చాచి ఎవరి దగ్గర అడిగిపించుకోవటం కానీ అలా చేయలేదు. ఎంతో దేవుని యందు ఆధారపడుతూ, ప్రతి విషయంలో ఆధారపడి తను ఉన్న జీతంలోనే మాకు ఆస్తిని సంపాదించి పెట్టింది. సో ఇలాంటి అమ్మను దేవుడు మాకు ఇచ్చాడు. చివరి దినాలలో నాకు అమ్మకు బాగలేదని విన్నప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. తర్వాత తను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయింది అనగానే నేను వెంటనే వెళ్ళిపోయాను. లాస్ట్ ఇయర్ జాన్లో 6th నైట్ వాళ్ళు తీసుకెళ్లారు. 7th మార్నింగ్ నేను అక్కడికి చేరుకున్నాను. చేరుకున్న తర్వాత అక్కడ మమ్మీని పరిస్థితిని చూసి చాలా దుఃఖం వేసింది. నేను ఆ అమ్మను ఆ పరిస్థితిలో చూడలేదు. నన్ను చూడగానే నిన్ను చూస్తానో లేనో అనుకున్నాను అని ఏడ్చింది. నాకు కూడా దిగులు అనిపించింది, బాధ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను డిటర్మైన్ చేసుకున్నాను. ఆ రోజు నేను బెంగళూరులో దిగగానే దేవుని ప్రార్థన చేసినాను, కొంచెం దుఃఖంతో ప్రార్థన చేశాను. అమ్మకు ఇంత బాగాలేదు ప్రభువా, ఎందుకు ఇట్లా అయిపోయింది,
అమ్మను బాగు చేయి ప్రభా ప్లీజ్ అని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనము 17వ వచనం అనుకుంటా, అందులో ఐ విల్ లెంగ్థెన్ దై డేస్ అని సాల్మన్కి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఐ విల్ లెంగ్థెన్ దై డేస్ అన్నప్పుడు నేను అనుకున్నాను అమ్మ ఇంకా బ్రతుకుతుంది, నేను ఎట్లయినా కానీ దగ్గరుండి మమ్మీని చూసుకొని పైకి లేవనెత్తాలి అనుకున్న తర్వాత ఇంకా ప్రతిరోజు ఒక పోరాటమే. 30 రోజులు అమ్మ హాస్పిటల్లో ఉండింది. ఎవ్రీడే టెస్టులు చేసేవాళ్ళు, హెచ్బి బాగలేదనేవాళ్ళు, ఇది బాగలేదనేవాళ్ళు, లంగ్స్లో ఏదో లంప్ ఉంది అనేవాళ్ళు. తర్వాత ఇలా ప్రతిరోజు ఈరోజు ఏం వినాల్సి వస్తుందో అనేది ప్రార్థన చేసి అమ్మ తినలేకపోయేది, లేచి కూర్చోలేకపోయేది. సో ఎవ్రీడే ప్రార్థన. దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చు. తర్వాత ఫ్యామిలీ ప్రేయర్లో ఒకరోజు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం, మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాలు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన సమాధానం గల దానవై పొమ్మని చెప్పాడని దేవుడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చినాం అనమాట. తర్వాత ఒకసారి వాళ్ళు మెడిసిన్ ఎక్స్ట్రాగా ఇచ్చేసి అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది, హెచ్బి 0 అయిపోయింది. ఇంకా ఆ రోజు మాకు హోప్స్ కూడా లేవన్నమాట. నెక్స్ట్ డే మేము మమ్మీని చూస్తామో లేదో అనే ఆ రోజున ఇంకా నాకు చాలా బాధేసి దుఃఖం వేసింది. దేవా నువ్వు వాగ్దానాలు ఇచ్చావు కదా అని తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను అప్పుడు బెంగళూరులో. ఇలా కూర్చున్నాను, ఇంకా నాకు హోప్ లేదనమాట. చెప్పేశారు డాక్టర్స్ రేపు పొద్దున వరకు బ్రతుకుతుందో లేదో నేను చెప్పలేము, మేము ట్రై చేస్తాం కానీ మేము చెప్పలేమన్నారు. ఇంకా అది వాళ్ళ తప్పు కాబట్టి వాళ్ళు కొంచెం భయపడ్డారు మమ్మల్ని చూసి. కానీ నేను ఇంటికి వచ్చి ప్రభువా ఇది నువ్వు ఎట్లా నీ వాగ్దానాలు నెరవేర్చుకోగలవు అమ్మ ఈ పరిస్థితిలో ఉంటే అని వెళ్ళి ఇలా కూర్చొని ఇలా చూసినప్పుడు అప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోనే కింద భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము, ఫియర్ నాట్ ఓన్లీ బిలీవ్, బీ నాట్ అఫ్రేడ్ ఓన్లీ బిలీవ్ అనే వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఆ రోజు నేను నమ్మాను. ఇంకా ప్రభువా నువ్వు చెప్పావు నమ్మమని, నేను భయపడొద్దని చెప్పావు, నేను భయపడను, నిన్ను నమ్మానని చెప్పి ఆ రోజు పడుకున్నాను. ఉదయకాలంలో లేచిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ కాల్ తమ్ముడి నుంచి వచ్చింది. అక్క అమ్మ నిన్నటికంటే ఎంతో క్లారిటీతో మాట్లాడుతుంది, మొహం మీద మంచి వర్చస్సు, చక్కగా ఉంది మమ్మీ అని చెప్పారు. సో అట్లా ఆ రోజు బాగానే ఉంది. మళ్ళీ ఇట్ వాజ్ అ స్ట్రగుల్ ఫర్ 30 days. మేము ఎట్లా అంటే ప్రార్థనలో పోరాడినాం. మేము 4 పిల్లలము, డాడీ అందరం కలిసి ప్రార్థనలో పోరాడి ఎవ్రీడే ఏది వినాల్సి వస్తుందో. ఇప్పుడు ఈ టెస్ట్ ఉంది కదా, లంగ్స్లో లంప్ ఉందన్నారు, అది చాలా డేంజరస్, దానికి సివియర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు. ఇంకా ఇది తీసుకోవాలన్నా వద్దా, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఒకటి వికటించింది కాబట్టి ప్రతిదీ మేము మానిటర్ చేయడం మొదలుపెట్టినాం. ఇది కరెక్టా కాదా, ఈ మెడిసిన్ కరెక్టా కాదా, ఆ మెడిసిన్ కరెక్టా కాదా, వాళ్ళకి విసుకొచ్చింది అనమాట ఒక్కొక్కసారి డాక్టర్స్కి. కానీ వాళ్ళు మాకు భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడి మేము చెప్పినట్లే వాళ్ళు చేస్తూ వచ్చారు, మాకు అన్నీ చూపిస్తూ వచ్చారు. ప్రతిదీ ఈ మెడిసిన్ దీనికి అని వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చెప్తూ అమ్మకు ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ అద్భుతంగా దేవుడు ప్రార్థనలోనే ఎంతోమంది ఆమె కొరకు చాలామంది ప్రార్థన చేశారు. తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ఐ విల్ లెంగ్థెన్ దై డేస్ అనే వాగ్దానాన్ని బట్టి అమ్మను స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ మాకు అర్థం కాలేదు, ఎందుకంటే మేము ఎవరం సిద్ధంగా లేము అమ్మను పోగొట్టుకోవడానికి. మేము ఆ టైంలో మెంటల్గా మేము ఎవరం సిద్ధంగా లేము. కాబట్టి దేవుడు అందుకనే మమ్మల్ని కనుకరించి మమ్మీని ఫ్యూ డేస్ అమ్మకి ఇచ్చాడు. ఐ విల్ లెంగ్థెన్ దై డేస్ అని చెప్పిన మాట ప్రకారంగా కొన్ని రోజులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ డిసీజ్ తిరిగి మళ్ళా రావడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం, హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 month మదనపల్లిలో ట్రీట్మెంట్ జరిగింది. వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అమ్మకి ఏంటో ప్రాబ్లము. తర్వాత సెయింట్ జాన్స్లో 1 month వి స్పెంట్. ఎవ్రీ సింగిల్ టెస్ట్ చేశారు అమ్మకి, చెయ్యని టెస్ట్ అంటూ లేదు. ఈ టెస్ట్లో ఏం బయటపడుతుందో, ఆ టెస్ట్లో ఏం బయటపడుతుందో అని మేము గుండెలు చేతుల్లో పట్టుకొని బ్రతికిన రోజులు ఉన్నాయి అవి. కానీ విచిత్రం ఏంటంటే తనకి ఎగ్జాక్ట్ డిసీజ్ ఏంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఏ టెస్ట్ చేయాలనో ఆ టెస్ట్ ఒక్కటే చేయలేదు సెయింట్ జాన్స్ వాళ్ళు. మిగతా టెస్టులన్నీ చేశారు, అదొక్కటే చేయలేదు. ఎందులో బయటపడుతుందో అదే చేయలేదు. తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత షీ వాజ్ వెరీ వీక్. అప్పటికి మేలో వచ్చింది. మేము వెంటనే తీసుకెళ్ళాం ఇక్కడ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ రాసిచ్చిన సెకండ్ టెస్ట్లో తనకేంటో బయటపడింది.
అప్పటికి ఆమె ఏం చేసింది, స్టీరాయిడ్స్ అవి ఇవి ఇచ్చి రివైవ్ చేయడానికి ట్రై చేసింది, కానీ తన శరీరంలో ఉన్న సెల్స్ బాగా డిక్రీజ్ అయిపోయేసరికి ఇమ్యూనిటీకి ప్రాబ్లం తనకు వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక 1 వీక్ ఒక 9 days హైదరాబాద్ హాస్పిటల్లో నుండి తర్వాత దేవుడు తనని తీసుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడో తీసుకోవాలనుకున్నాడు ఆమెని. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లోనే ఆమెను తీసుకోవాలనుకున్నాడు, కానీ మేము సిద్ధంగా లేము, మనసులో మేము సిద్ధంగా లేము, ఆమెను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే షీ వాజ్ సచ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఆమె లేని ఫ్యామిలీ మేము ఊహించుకోలేమన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు స్లోగా నెమ్మదిగా మమ్మల్ని సిద్ధపరిచి దేవుడు ఆమెను తీసుకున్నాడు. నేను కూడా ఇంకా లాస్ట్ డేస్లో నేను వదిలిపెట్టలేదు. ఇక్కడ కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, దేవా నువ్వు వాగ్దానాలు ఇచ్చినావు, ఎట్లా నెరవేరుస్తావు నువ్వు అని అనుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటే, ఇంకా లాస్ట్ ఫ్రైడే రోజు, ఇంకా మమ్మీ సాటర్డే రోజు చనిపోతున్నాక ఫ్రైడే రోజు రాత్రి నేను లాస్ట్ ఫీడింగ్ ఇచ్చాను అమ్మకు. అప్పటికి ఆమెకి ఊపిరాడడం లేదు సరిగ్గా, ఊపిరాడకుండా చాలా కష్టపడుతూ ఉంది ఊపిరి తీసుకోవడానికి. కొంచెమే తిన్న తర్వాత అది కూడా నేను బలవంత పెడితే, అమ్మా నీకు ఊపిరాడడానికి కూడా చేత కావట్లేదు, కొంచెం తీసుకో అంటే కొద్దిగా తీసుకుంది ఫుడ్. తీసుకొని ఇంకా ఊపిరి ఆడట్లేదు అనమాట. నా వాక్యం చదువు అన్నది. అప్పటికి మాట సరిగ్గా రావట్లేదు. ఆ వాక్యం చదివాను నేను. రోమా 6వ అధ్యాయము చదివినప్పుడే నాకు అర్థమైందనమాట కొంచెం. అప్పటికి నాకు కొంచెం స్లోగా అర్థమైంది. రోమా 6లో అన్నీ డెత్ ఇటర్నల్ లైఫ్, డెత్ ఇటర్నల్ లైఫ్, డెత్ ఇటర్నల్ లైఫ్, ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ వర్స్లో డెత్ ఇటర్నల్ లైఫ్ అనే మాటలు కంటిన్యూస్గా ఉన్నాయన్నమాట. నేను ఆ వాక్యం చదువుతుండగానే నాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, కానీ చదివాను. ఇంకా నాకు అప్పుడే అర్థమైంది, కానీ నేను ఐ వాజ్ నాట్ రెడీ స్టిల్ టు యాక్సెప్ట్. కానీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వెంటనే పిలిచారన్నమాట 7:30 కల్లా, మీ మమ్మీకి బాగాలేదు వెంటనే రండి. ఆ రోజు చూశాను అమ్మ పరిస్థితి చూసి, షీ వాజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ బ్రీదింగ్, రెస్పాండ్ అవ్వట్లేదు, బ్రీదింగ్ డిఫికల్టీ ఉంది. వాళ్ళు వెంటనే ఐసీయూలో పెట్టి తర్వాత వెంటిలేటర్ పెట్టినప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు ఎట్లా ఇది బాగవుతుందా అంటే చెప్పలేము మేడం అని అన్నారు. మేము ట్రై చేస్తున్నాము, మేము చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము అనేసరికి ఆ రోజు నేను ఇంకా మందిరంలోకి వచ్చి కూర్చొని ఒకటే మాట అడిగాను, ప్రభువా ఆమెను బాగు చేస్తే సంపూర్ణంగా బాగు చేసి ఇంటికి తీసుకొని రా, మళ్ళీ ఆమె ఇలా హాస్పిటలైజ్ కాకుండా ఆమెని సంపూర్ణంగా ఈ వ్యాధి మళ్ళీ తిరిగి రాకుండా సంపూర్ణంగా బాగు చేసేటట్లుంటే నువ్వు ఇంటికి తీసుకురా, లేదా నువ్వు తీసుకోవాలనుకున్నావా, ఇదిగో ప్రభువా మేము అప్పగిస్తున్నాం, కానీ ఈ బాధను మాత్రం మేము చూడలేం ప్రభువా, ఈ బాధ నుండి అమ్మను విడిపించు అని ప్రార్థన చేసి దేవునికి ఆ రోజు అప్పగించాను. ఆ రోజు శనివారం 3 గంటలకు నేను దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి అప్పగించాను అమ్మను. నేను ఇంటికి వచ్చాను, భోంచేశాను, నాకు 3:30కు కాల్ వచ్చింది, అమ్మ సీరియస్గా ఉంది రండి అని. అప్పటికే అమ్మ చనిపోయిందని వాళ్ళే చెప్తున్నారు అనమాట. షీ వాజ్ నాట్ బ్రీదింగ్ ఎనీమోర్. నేను ఏ టైంకి అయితే దేవునికి అప్పగించాను, 3 గంటలకు దేవునికి అప్పగించాను, అదే టైంలో దేవుడు తీసుకున్నాడు. అంటే మేము మా మైండ్స్లో మేము ఆ అమ్మను అప్పగించే వరకు దేవుడు తీసుకోలేదండి. అంటే దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఇచ్చాడు వాగ్దానం, ఐ విల్ లెంగ్తెన్ దై డేస్ అని చెప్పాడు. దేవుడు కొన్ని రోజులు లెంగ్తెన్ చేశాడు. ఎందుకు? అది మా కొరకు. మేము ఎక్కువైన దుఃఖంలోకి మునిగిపోకుండా దేవుడు మమ్మల్ని కాపాడినాడు, మమ్మల్ని సిద్ధపరిచాడు. అమ్మ మరణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయన స్వంత సమయంలో ఆయన తీసుకోవాలనుకున్నాడు. మేమెంత చేతులు అడ్డపెట్టినా ఆయన ముందర మేము ఎంత మాత్రం వాళ్ళం, కాబట్టి ఆయన సమయంలో ఆయన తీసుకున్నాడు. కానీ మేము ఒకటి మాత్రం కృతజ్ఞత చెప్పగలం, దేవుడు మాకు ఇటువంటి తల్లినిచ్చాడు. ఆమెలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ప్రార్థనాపరురాలు, తర్వాత ప్రతిదానికి ఎంతో డిటర్మినేషన్ తనలో ఉండేది. ఏదైనా చెయ్యాలి అనుకొని ఒక నిర్ణయం తీసుకుని స్ట్రాంగ్గా దాని కొరకు నిలబడేది. నా వివాహ విషయంలో కూడా నేను అమ్మ చనిపోయినప్పుడు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా నిలబడింది. తను సత్యం కొరకు నిలబడేది, దేవుని చిత్తం కొరకు నిలబడేది, దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడేది. తర్వాత ఆయనకు ఎంత సమీపంగా ఉండాలని ఇష్టపడేది. పవిత్రమైన కన్యకగా నేను ఉండాలి ఆయన వచ్చినప్పుడు అని ఎంతో ఆశపడేది. పవిత్రత తన జీవితంలో ఉండాలని ఆశపడేది. మేము కూడా అలా పవిత్రంగా ఉండాలని ఆశపడేది. తను కుటుంబంగా మేము దేవునికి నమ్మకంగా ఉండాలని ఆశపడేది. మాకు దేవుడిచ్చిన వాగ్దానాలు, మీరు శరీరీతిలో పుట్టిన పిల్లలు కారు, ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలని చెప్పేది మాకు. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా, మీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించుకోవాలని మిమ్మల్ని నాకు ఇచ్చాడు అని చెప్పేది.
తర్వాత వాగ్దానాలు ఇచ్చేది, మీ పితరులకు ప్రతిగా మీ కుమారులుందురు, భూమి మీద వాళ్ళని ఏలికలుగా చేస్తామని చెప్పేది. తర్వాత షోర్లీ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ ది, మల్టిప్లయింగ్ ఐ విల్ మల్టిప్లై ది అంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న వాగ్దానం అది మీది, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం అని మాకు గుర్తు చేసేది. కాబట్టి మేము కూడా దేవుని భక్తులు కలిగి ఉండాలని ఆశపడేది. మా బిడ్డలు కూడా మేము ఎలాగ బ్రతికినామో మా బిడ్డలు కూడా అలాగే బ్రతకాలని ఆశపడేది. వాళ్లకు చిన్ననాటి నుంచే దేవుని సంగతులు బోధించేది. కాబట్టి ఇటువంటి ఆత్మీయ తల్లి మా ఫ్యామిలీలో ఒక ఇంటెగ్రల్ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని మేము పోగొట్టుకున్నామని మేము చెప్పగలం. కానీ దేవుడు మమ్మల్ని ఆదరించాడు, ఇప్పటిదాకా మమ్మల్ని నిలబెట్టాడు. ఆమె జీవితం ద్వారా మేము ఇంకా ఏదైతే నేర్చుకున్నామో అది మేము ప్రాక్టికల్గా కూడా మేము పెట్టాలని మా కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
Lord, we